బ్యాక్ టు లైవ్ షో. నోట్ల కష్టాలు నిన్నటిదాకా ఒక ఎత్తు, ఇవాళ 1వ తారీఖు వచ్చింది. వేతనాల దినం వెతల దినంగా మారబోతోందా? ఇప్పటికే బ్యాంకుల్లోని ఏటీఎంల దగ్గర క్యాష్ లేని పరిస్థితి. మరి ఇవాళ నుంచి చాంతాడంత క్యూలు ఉండబోతున్నాయా? పోనీ వారం 24,000 పరిమితి ఉంటే 4,000 6,000 మాత్రమే ఇస్తున్నారు. దాన్ని పెంచే అవకాశం ఉంటుందా? లేకపోతే మరిన్ని ఇబ్బందులు తప్పవా? అలాగే నగదు రహిత ప్రయాణం ఏ రకంగా సాగించాలి? దీనికి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నారు. దీనికి ఒక కమిటీని కూడా నియమించి దానికి కన్వీనర్ గా చంద్రబాబు నాయుడిని నియమించారు. ఒక 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర అధికారులు కొంతమంది అందులో ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా కొంతమంది ఉన్నారు. ఇక నిన్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో నగదు ముఖ్యంగా నోట్ల కష్టాలు ఏ రకంగా ఉన్నాయి, దీనికి సంబంధించి ప్రధానమంత్రికి ఒక నివేదిక ఇవ్వాలి, పరిష్కార మార్గాలు సూచిస్తూ అని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక సీరియస్ కామెంట్ చేశారు. రాష్ట్రంలో పథకాలు అనేవి, సంక్షేమ పథకాలు కేవలం పచ్చ చొక్కాలకు మాత్రమే పరిమితమా? వైఎస్ హయాంలో పార్టీలకు అతీతంగా మొత్తం అందరికీ ప్రభుత్వ పథకాలు అందేవి, ఇవాళ కమిటీలు చెప్పిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారని ఒక సీరియస్ కామెంట్ చేశారు. ఈ అంశాల మీద లైవ్ షోలో మనం మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ జాయిన్ అవుతున్నారు డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత. ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ జనరల్ సెక్రటరీ. కె రవిచంద్రారెడ్డి గారు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి. మల్లెల లింగారెడ్డి గారు, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. రైట్, గోవిందరెడ్డి గారు, ఎందుకు నిన్న మీ నాయకుడు ఆ స్థాయిలో విమర్శలు చేశారు? అంటే పథకాలు అనేవి సాధారణంగా దానికి ఒక కేటగిరీ ఉంటుంది, అందులోకి వచ్చిన వాళ్ళందరికీ పథకాలు చేరుతూ ఉంటాయి. అంటే కేవలం పచ్చ చొక్కాలకు మాత్రమే అనేది రాజకీయ విమర్శగా చేశారా? నిజంగానే మీరు మొత్తం అధ్యయనం చేశాక కామెంట్ చేశారా? ఇది పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే కామెంట్ చేస్తున్నాము. ఎందుకంటున్నామంటే ప్రభుత్వము వేరు, పార్టీ వేరు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేని విషయంలో కూడా చూడడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏ పని చూసినా కూడా ప్రభుత్వం తరపున అది మా పార్టీకి సంబంధించిన వాళ్ళైతే ఆ పని ఏమంటున్నారు, లేకపోతే లేదు అంటున్నారు. నేను 2-3 ఉదాహరణలు చెప్తాను. ఒక ఉదాహరణ, ఈ చెట్టు నీరు కార్యక్రమం అని చెప్పి వచ్చింది. పెద్ద ఎత్తున చెట్టు నీరు కార్యక్రమంలో కేవలం ఒక్కొక్కరికి ఎట్లా అంటే ఒక కాలువ తవ్వడము, ఆ నీళ్లు తీసుకుపోయేదానికి. అంటే రాయలసీమలో ఎక్కడ కూడా వర్షాలు పడలేదు, అసలు ఆ కాలువలో పడి ఒక చుక్క కూడా నీరు బారింది లేదు. నేను కొన్ని నియోజకవర్గాల్లో, బద్వేల్ నియోజకవర్గం కానీ, గిద్దలూరు నియోజకవర్గం, మార్కాపురం, ఇవన్నీ కూడా చూస్తే కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాని మీద అంతా కూడా. ఇచ్చింది వర్క్ ఒక్కొక్కరికి ఎవరికి ఇచ్చారంటే, అందులో అన్నీ కూడా ఏ వర్క్ కూడా టెండర్ పిలిచలేదు. టెండర్ పిలిచకుండా 10 లక్షల రూపాయల వర్క్ వరకు ఈ విధంగా టెండర్ లేకుండా చేయాలంటే 9,99,000, 9,98,000 ఒక వర్క్ చేయడము. అదంతా కూడా వాళ్ళ కార్యకర్త కేవలం నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం. అసలు ఇన్ని కోట్ల రూపాయల వర్క్ జరిగితే అంటే కనీసం ఒక్క బద్వేల్ నియోజకవర్గంలోనే దాదాపు 20 పథకాలు అంటే ఇప్పుడు రైస్ అట్లాంటిది అనుకోండి, అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఎన్నో సంవత్సరాల నుంచి ఇచ్చేటువంటిది. 1 రూపీ కిలో రైస్ ఇస్తున్నారు, అవి అందరికి కూడా ఆల్మోస్ట్ ఆల్ అందుతున్నాయి. పెన్షన్లు కూడా నేను దాంట్లో పెద్ద తప్పుపడడం లేదు, కానీ కొత్తగా వచ్చే ఏ పెన్షన్ కూడా కేవలం పక్కా గృహాలు ఎవరికి లేవు సార్. ఇప్పుడు దాకా ఒక్క గృహం కూడా ఈ 36 నెలలు అంటే హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయింది. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యనే ఒక వారం రోజుల కిందట మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీలు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్లారు. అయ్యా, మీరు అందరు కూడా ఇంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో గానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో గానీ అందరికి కూడా 50 లక్షలు, కోటి రూపాయలు అందరి ఎమ్మెల్యేస్ అభివృద్ధి నిధులు ఏసీడీపీ ఇవ్వమంటే వారు చెప్పింది ఏంది? కడపలేకి వచ్చి కామెంట్, నేను దళారులకు డబ్బు ఇవ్వదలుచుకోలేదు, ఏదైనా కూడా నా ద్వారానే. అంటే ఒక ఎమ్మెల్యేని మీరు అభివృద్ధి జరగదన్నారని కూడా వచ్చింది. అంటే ఒక ఎమ్మెల్యేని ఒక దళారి అంటే ఇక ఓడిపోయిన వాళ్ళందరికీ ఆయన జీవోలు ఇస్తారు. ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్. అంటే కాబట్టి ఏ విధంగా జరుగుతా ఉంది అనేది అర్థం పట్టేటువంటి కార్యక్రమాలు. రవిచంద్ర రెడ్డి గారు, నిజంగా మీరు కూడా అట్లాంటి పరిస్థితి ఏమన్నా అబ్జర్వ్ చేశారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయ విమర్శలాగా దీన్ని చేశారనుకోవాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్నారని కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ గతం నుంచి ఇదే ఆరోపణ చేస్తూ ఉంది. ఎందుకు చేస్తూ ఉంది? ఏదైనా కానీ అక్కడ ఉన్న వ్యవస్థ ద్వారా ఆ ప్రభుత్వ పథకాలు అందాల్సిన కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని జన్మభూమి కమిటీల ఆథరైజేషన్ తో లింక్ చేయడమే ఈ అవినీతికి బీజం. ఈ జన్మభూమి కమిటీల్లో ఎవరున్నారు మెంబర్లుగా? జన్మభూమి కమిటీ అని పెట్టిందే తెలుగుదేశం కార్యకర్తల సమాహారం. అది వాళ్ళ వల్ల వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసి స్టాంప్ వేస్తే గానీ ఏ పథకం ఆమోదం నేర్చుకోదు. ఇప్పుడు మన జనచైతన్య నేతలు చూస్తున్నాం. విమర్శ కోసం విమర్శని మేము చేయాలనుకోవట్లేదు, కానీ
మనం చూస్తున్న తీరు చూస్తే ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ దాంతో లింక్ చేశారు. ఒకవైపు జన చైతన్య యాత్రలు ప్రజలకున్న అనుమానాలు తీర్చడం, దాంతో పాటు ప్రభుత్వ పథకాల అమలు తీరు గురించి పరిశీలన కోసం జన చైతన్య యాత్రలు పెట్టి, అదే జన చైతన్య యాత్రలో పసుపు కండువా వేసుకుంటేనే కొత్తగా ఒక పింఛన్, లేకపోతే సభ్యత్వం తీసుకో బాబు అంటే సభ్యత్వం తీసుకున్నా కండువా వేసుకున్నా ముఖ్యంగా తెలుగుదేశంలోకి ఆకర్షించుకోవడానికి మాత్రమే ఈ పథకాలను అడ్డం పెట్టుకొని జన్మభూమి కమిటీ అప్రూవల్ వేసిన వాళ్ళకి మాత్రమే పథకాలు అమలు చేస్తే ఇటువంటి కామెంట్ వచ్చి ఉంటుంది అనేది మా ఉద్దేశం. అంతకుముందు అనేక సార్లు ఈ జన్మభూమి కమిటీని రద్దు చేయాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో ఒక దశలో ఆలోచించారు. నిజమే ఈ జన్మభూమి కమిటీల వల్ల మనకు ఎక్కువ విమర్శ వస్తూ ఉంది, ఈ జన్మభూమి కమిటీలని మనం తీసేస్తామని కూడా ఒకసారి కేబినెట్ సమావేశం తర్వాత మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. మళ్ళా ఏమనుకున్నారో ఏమో, ఈ జన్మభూమి కమిటీలు లేకపోతే మన కార్యకర్తలకు మేలు జరగదు అనుకున్నారో ఏమో. ముఖ్యంగా ఈరోజు జన్మభూమి కమిటీలు తీయకపోగా ఈ రోజు ఉదయం పేపర్ చూశాను నేను, ముఖ్యంగా రేపు రోజు నుంచి ఈ 1వ తేదీ నుండి సరుకులు డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే ఇతరితర రైతు బజార్ల నుంచి ఇచ్చేవి కానీ వాళ్ళందరికీ కూడా క్యాష్ లేకపోయినా ఏవైతే ఇస్తారో వాటన్నిటికి కూడా జన్మభూమి కమిటీల తరహాలో కమిటీలు వేస్తా ఉంటున్నారు. మరి కమిటీలు జన్మభూమి కమిటీలతోనే ఏకలకి వస్తుంటే మళ్ళీ ఇంకొక కమిటీలు వేసి మళ్ళీ కార్యకర్తలు నింపి వాటిలో కూడా అన్యాయం చేస్తారేమో అనేది ప్రజలందరూ పడుతున్న ఆందోళన, కాంగ్రెస్ పార్టీ ఆందోళన కూడా. రైట్. రఘునాథ్ బాబు గారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని కోట్ల మంది ప్రజల కోసం డిజైన్ చేసిన పథకాలు కేవలం తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ నాయకులు చెప్పిన వాళ్ళకి మాత్రమే వెళ్తున్నాయి అనలో కొంత అతిశయోక్తి కనిపించట్లేదా? ఇప్పుడు అధికారంలో ఉన్న వారి మీద ప్రతిపక్షం వాళ్ళు చేసే ఇది రొటీన్ డైలాగ్ నా ఉద్దేశం. అంటే సార్ మీరు జన్మభూమి కమిటీలు సమర్థిద్దామా సార్? మీరు చెప్పండి. అర్థం కాదు మీ టైంలో ఇంద్రమ్మ కమిటీలు పెట్టారా మీరు? అందుకని మేము మీకు ఇంద్రమ్మ కమిటీలు పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు స్టేజ్ పైన కూర్చోబెట్టి మాట్లాడించారు. అందుకని ఇవన్నీ ఈ గ్రామ సభ ఎన్ని సజావుగా జరిగితే అసలు ఏ ఇబ్బంది ఉండదు అనుకోండి. మామూలు అంటే ఇప్పుడు అధికారులు నిర్ణయం తీసుకుని అధికారుల లెక్కల ప్రకారం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువవుతాయి. ఇందులో నాయకులు కార్యకర్తల జోక్యం వ్యవహారం ఎక్కడం వల్ల చేరాల్సిన వాళ్ళకి చేరట్లేదా, లేకపోతే ఒక నిర్దేశిత మార్గంలోనే వెళుతున్నాయా ఈ సంక్షేమ పథకాలు చేరడం అనేది? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఊళ్ళో ఒక చోట మనకి వ్యతిరేకం చేసినా వాళ్ళు కలుపుకోవాలని చూస్తారు కానీ ఎవరైనా వాళ్ళని ఇది చేస్తే ఒకళ్ళని మనం అన్యాయం చేస్తే 10 మంది వ్యతిరేకం అవుతారు. అందుకని వీళ్ళంత జ్యుడిషియస్ గానే ఎవరైనా వెళ్తారు. అది కాబట్టి ఎక్కడైనా ఒకవేళ స్పెసిఫిక్ కేసులు ఉన్నాయనుకోండి, ఇదిగో ఈ లిస్టులో ఈ అక్రమాలు జరిగినాయి, వీళ్ళకి రావాల్సిన అర్హత ఉండి వీళ్ళు రాలేదు, అటువంటి లిస్టులు కానీ ఇస్తే బాగుంటుంది. అంతేగాని రెండోది రాజశేఖర రెడ్డి గారు కమిటీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది ఎలా డిజిటలైజ్ చేయాలి, ఎలా క్యాష్లెస్ అది జన్మభూమి కమిటీలో వాళ్ళందరికీ తెలియచ్చు, తెలియకపోవచ్చు. వాళ్ళల్లో తెలిసిన వాళ్ళు ఉంటే ఈ కమిటీలో ఉండొచ్చు. ఇది కొంత స్పెషలైజ్డ్ జాబ్, కొంత దానిలో నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి దాని దృష్టితో భవిష్యత్తులో క్యాష్లెస్కి వెళ్ళాలి కాబట్టి నిదానంగా. మా భయం వల్ల సార్ ఆ కమిటీలు కూడా జన్మభూమి కమిటీల తరహాలో ఏర్పాటు చేస్తా ఉన్నందుకే మాకు భయం. మాకు ఉన్న అనుమానాలంతా అదే. ఇప్పుడు జన్మభూమి తరహాలో అనుకుంటుంటే మేమేం అనేవాళ్ళం. జన్మభూమి కమిటీల తరహాలో అనగానే ఇప్పటికే ఉన్న జన్మభూమి కమిటీలు ఎంత న్యాయం చేస్తున్నాయి, వాటి వల్ల జరుగుతున్న అన్యాయం ఏంటనేది, మళ్ళీ ఇవి కూడా అన్యాయం జరిగితే ఇప్పటికే క్యాష్ లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కూడా ప్రజల పల్స్ ప్రభుత్వాన్ని ఏ రకంగా చూస్తుంది అనే దానికి సర్వేలకు ఆధారంగా ఉంటాయి. ముఖ్యంగా పథకాలు లేకపోతే వాళ్ళకి ఏ రకమైన మేలు జరుగుతుంది అనేది ఒక గీట్రా అనుకుంటే ఈ మధ్య కొన్ని సర్వేలు వచ్చాయి, కొన్ని పత్రికలు కొన్ని సంస్థలు చేయించిన సర్వేల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన దాదాపు 140 సీట్లు పైగా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటారు. ఎవరు చేసుకున్న సర్వే సార్? ఇవన్నీ సార్ ఎవరు చేయించుకున్నారా సర్వే? సార్ ఆ సర్వే మీరు మేము చేయలేదు. ఆ సర్వే ఎవరు చేయించుకున్నారు? ఆ సర్వే తనకు కావాల్సిన వాళ్ళతో తాను చేయించుకున్నారు. ఆ సర్వే న్యూట్రల్ గా చేయించుకుంటే ఇప్పుడు సర్వే మనకు కావాల్సినప్పుడల్లా చేయించుకొని మీడియా ముఖంగా బాగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక మాట సొంతంగా తనకు తానే పొగుడుకున్నట్టు 2 ఏళ్ళు ఆగితే మీరు అందరూ వెయిట్ చేయండి, మన ప్రభుత్వం వస్తుంది కాదు, తానే సర్వే చేయించుకొని కాదండి. పత్రికలు చేసే సర్వేలు కూడా మీరు సాక్షి అంటే ఒక సాక్షి పత్రిక అంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక ప్రతిపక్ష నేత పెట్టినది. వేరే పత్రికలు వేరే టీవీలకు కూడా మీరు ఆపాదిస్తే ఎట్లా? గోవింద్ రెడ్డి గారు, మరో 2 ఏళ్ళు ఆగితే వైఎస్ పాలన వస్తుంది రాష్ట్రంలో అని నిన్న వారన్నారు. ఋషి గారు, ఎందుకంటున్నామంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలకు ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. వాళ్ళు ఏమన్నా ఇవ్వదలుచుకుంటే నిజానికి
సార్ అభివృద్ధి పూర్తిగా కుంటుబడిపోయింది. అంటే ఇచ్చేటువంటి ఆ బియ్యము ఆ పెన్షన్ తప్ప కొత్త వాళ్ళకి ఇచ్చేటువంటి విషయంలో రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. ఆ రైస్ కూడా ఇచ్చేటప్పుడు కొంచెం వయస్సు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ థంబ్ ఇంప్రెషన్, అంటే మేము విలేజెస్కి వెళ్తున్నాం ఈ మధ్య, అన్ని గ్రామాల్లో ఉండేవాళ్ళు ఈ గడప గడపకు వైఎస్ఆర్సీపీ అనే ఒక కార్యక్రమం కింద అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి కంప్లైంట్స్ ఏంటంటే, అయ్యా మాకు ఈ థంబ్ ఇంప్రెషన్ పడకపోతే ఆ రైస్ వదిలిపెడుతున్నారు అని చెప్పి. కానీ అంటే కొన్ని చర్యలు ఏదో ప్రభుత్వం చెప్పినా కూడా అది అమలు జరగడం లేదు. ఇక మూడోది ఎందుకంటున్నానంటే ఇల్లు ఎవరికి ఇవ్వడం లేదు. ఇప్పుడు దాకా కూడా 3 సంవత్సరాల దగ్గరికి వచ్చినా కూడా ఒక్క హౌస్ కూడా అక్కడ ఏర్పడడం లేదు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ముఖ్యంగా రాయలసీమలో దానికి తోడుగా కరువు కూడా విలయతాండవం ఆడుతుంది, త్రాగునీరు కూడా లేరు. ఈ పరిస్థితుల్లో ఎంత అసంతృప్తి ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళా వైఎస్ఆర్ గతంలో ఇంతకు ముందు గడప గడప ఇప్పుడు పెద్ద వెళ్ళట్లేదు. గడప గడప ఎందుకు ఉంది కార్యక్రమం దాదాపుగా డ్రాప్ అయిందని కొంచెం అట్లేం లేదు. కార్యక్రమం అంతా జనచైతన్య యాత్ర ఎఫెక్ట్ తర్వాత గడప గడప కొంచెం తగ్గింది అని చెప్పి అట్లేం లేదండి. వాళ్ళ కార్యక్రమం వాళ్ళది, మా కార్యక్రమం మాది. మేము ప్రజల్లో. లింగారెడ్డి గారు సీరియస్ కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి అంటే పచ్చ చొక్కాల వాళ్ళకి మాత్రమే పథకాలు, ముఖ్యంగా పెద్ద పెద్ద పథకాలు, మిగతా వాళ్ళకి కూడా వాళ్ళ డైరెక్షన్ లో మాత్రమే వెళ్తున్నాయనే కామెంట్. ఇప్పుడు ఈ దేశంలో డిజిటల్ ఉద్యమం తెచ్చింది, డిజిటల్ వ్యవస్థను వ్యాప్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఐటీ అనే దానికి ఆద్యుడని చెప్పలేం, కానీ ఈ దేశంలో మాత్రము అది ఒకటి ఉంది అనేటువంటిది తెచ్చి ఉద్యోగాలు ఇచ్చినారు, విదేశాలు పంపినారు, అన్ని చేసినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఈరోజు ఏదో క్యాష్లెస్ సొసైటీనో క్యాష్లెస్ ఎకానమీ అని చెప్పి చెప్తున్నా, అది ముందే చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు, దీని గురించి ముందు చెప్పినారు. ఇప్పుడు ఆయన తపనంతా కూడా పారదర్శకత ఉండాలా, అకౌంటబిలిటీ ఉండాలా, ట్రాన్స్పరెన్సీ, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ అనేది ఉండాలని దాంతో ఆయన పరిపాలన అంతా కూడా అట్లే ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం ఈ డిజిటల్ అనుసంధానం చేసిన దానివల్ల కంప్యూటర్ తెలుస్తాదండి, కాంగ్రెస్ వ్యక్త, తెలుగుదేశం వ్యక్త, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యక్త, కంప్యూటర్ తెలుస్తుందా? ఆపరేట్ చేసే వ్యక్తి కూడా ఉదాహరణకు 50 ఎకరాల భూమి ఉంటుంది, 50 ఎకరాల భూమి ఉండడానికి కార్డు అవసరమా? సంవత్సరానికి అధ్యయనం చేసిన తర్వాత కామెంట్ చేశారు. ఒక నిమిషం, 2-3 లక్షలు 4 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కార్డు అవసరమా? ఇవన్నీ అనుసంధానం చేసినారంటే దాని అర్థం ఏమి? నిష్పక్షపాతంగా మరి తెలుగుదేశం వాళ్ళైనా సరే ధనికులు ఉంటే ఇవ్వకూడదు, అర్హులైనటువంటి వాళ్ళు ఎవరికైనా ఇవ్వాలనే కదా వ్యవస్థీకృతం చేశారు. దాంతో తెలుగుదేశమా కాంగ్రెస్ అనేది కాదు, ఆ యొక్క నిబంధనలు లోబడి మరి ఆ డిజిటల్ వ్యవస్థకు లోబడి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి, ఆయన కొత్త ఇయ్యలేదంటున్నాడు, కొత్త దాదాపు 15% పైన ఇచ్చాం, రేపు మళ్ళా జనవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు మరి గోవిందరెడ్డి గారు చెప్తాను, ఎందుకంటే నేను సివిల్ సప్లై చైర్మన్ గా మరి మా తరఫునే, ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, మంత్రి గారి తరఫున, మా తరఫున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డబ్బులు లేకపోయినా కూడా ఇవ్వమని చెప్పి ఇప్పుడు కమిటీల విషయం చెప్పారు, జన్మభూమి కమిటీలు వస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతా ఉంది, ఇల్లు ఇవ్వాలంటే దేని ఆధారంగా ఇస్తాము? రేషన్ కార్డు ఆధారంగా ఇస్తాము. రేషన్ కార్డు మేము వచ్చిన తర్వాత దాదాపు 15 లక్షల కార్డులు అదనంగా ఇచ్చినాం మేము వచ్చిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ ఒక 5-6 లక్షలు జనవరిలో ఇస్తున్నాం. అంటే 20% రేషన్ కార్డుల పైన. పాయింట్ ఏంటంటే, పాయింట్ అర్థం చేసుకోండి, నెంబర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. నెంబర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. పథకాలు చేరే వాళ్ళకి చేరుతున్నాయా లేకపోతే కొంతమందికి చేరుతున్నాయా, ఇది రాజకీయ కారణాలతో చేరుతున్నాయా, ఇది అసలు విమర్శ కదా చెప్తున్నా. ఈ రోజు నెంబర్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు 33 లక్షల పెన్షన్లు ఇచ్చినారు వాళ్ళు, మేము 44 లక్షలు ఇచ్చినాము, 20% పెన్షన్లు పెంచినాం. మీరు అర్హులకు ఇవ్వలేదని ఎట్లంటారు? ఇప్పుడు ఇంకోటి కూడా ఒక నిమిషం, నేనేమంటున్నా అంటే ఒక రేషన్ కార్డు కానీ మరొకటి కానీ ఆధార్ కార్డు కానీ కొన్ని ప్రాతిపదికలపై జరుగుతున్నాయి. ఇప్పుడు పులివెంతల్లో బలపనూరు గ్రామం జగన్మోహన్ రెడ్డి గారు సొంతూరు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు మేమంతా వచ్చినాం. మెయిన్ రోడ్ల ఎదురుగా ఒక ఇల్లు కట్టినారు, ఒక బంగ్లా కట్టినారు. వేరే పేదవాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, సార్ మా పేరుతో ఉండేటువంటి రేషన్ కార్డు ఉపయోగించుకొని ఆయన 5 ఇళ్ళు కలిపి బంగ్లా కట్టినారు. ఈ రోజు మేము రేషన్ కార్డు తీసుకుంటే మా పేరుతో లోన్ తీసుకున్నట్లుంది,
మాకు రాలేదంటున్నారు. అటువంటి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీరు చెప్పండి. ఈ రోజు ఒక నిమిషం అట్లా కాదు, ఇప్పుడు కాదు అట్లా ఒక్కొక్క ఇన్సిడెంట్ చెప్పుకునే టైం మనకు ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన ఇవన్నీ కూడా నీరు చెట్టు కానీ ఇవన్నీ పోతున్నాయని చెప్పి మీ టైంలో ఏంది, రేషన్ షాపుల్లో బోగస్ కార్డులు పెట్టి లక్షలు సంపాదించారు. మా టైంలో మా కార్యకర్తకు అర్హత ప్రకారం డీలర్షిప్ ఒక్క రూపాయి డబ్బు రావడం లేదు. అంటే వాళ్ళ గతంలో వచ్చిన విధంగా కాంగ్రెస్ మొటామొదటిగా వస్తా ఉంది. అంటే బోగస్ కార్డులతో మీ వాళ్ళకు రేషన్ షాప్ తీసుకున్నారు, వాళ్ళు లక్షలు సంపాదించుకున్నారు. ఈ రోజు పాపం రేషన్ షాప్ డీలర్లకు కూడా కమిషన్ పెరగాలని మేము ఇంకా కొన్ని కొత్త ఐటమ్స్ తెచ్చినాము, కమిషన్ పెంచినాము. ఇన్ని చేసినా కూడా గతంలో మాత్రం ఆదాయం రాలేదు. ఈ రోజు నామినేషన్ అని చెప్తున్నారు. నామినేషన్ ఎవరు పెట్టారండి? మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టినటువంటి నామినేషన్ తప్ప మేము కొత్తగా మనం తెచ్చినామా? ఈ రోజు నీరు చెట్లు దాంట్లో కాలువల్లో పారలేదన్నారు. కాలువల్లో పారడం అనేది కాదు, కాలువల్లో చెప్పండి. రెండేళ్లలో వైఎస్ పాలన వస్తుంది, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పారు. కామెంట్ చేస్తే దాని మీద మీ కౌంటర్ రెస్పాండ్. ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ ఉంటే ఇప్పుడు 1 మీటర్ నుంచి 2 మీటర్లు 3 మీటర్లు వాటర్ టేబుల్ పెరిగింది. నీటి సమస్య నిల్వ చేసుకున్నారు కాబట్టి ఈ రోజు ఆ సమస్య తగ్గింది. చెప్తాను అడిగినారు కౌంటర్ రెస్పాండ్ అవుతారా? నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే అన్నారు జగన్మోహన్ రెడ్డి. రెండేళ్లలో ఒకటండి, ఇంతకుముందు చెంచల్గూడ నుంచి పార్టీ నడిచింది. రేపు అక్కడ ఊరేవతల ఉంది ఆ జైలు చల్లపల్లి నుంచి ప్రభుత్వం ఎక్కడి నుంచి ఉంటుంది, అది జరిగేటువంటి పరిస్థితి లేదు. మీరు ప్రభుత్వంలోకి రావడం కాదు, మీ పార్టీని, మీ మనుగడను, మీ ఉనికిని, ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళను, కార్యకర్తలు కానీ శాసనసభ్యులు కానీ జారిపోకుండా మీ దగ్గర నుంచి పారిపోకుండా మీరు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ మీరే మాట్లాడడం మనిషి ఆశాజీవి. రెండోది క్యాడర్ నిలుపుకోవాలంటే అది ఇప్పుడు ఎవరైనా అదే చెబుతారు, మనం వచ్చేస్తున్నాం అని. అది చివరికి కమ్యూనిస్టులు కూడా అనొచ్చు. అందుకని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కామెంట్ చేయడం చాలా సహజం. సార్, ఇప్పుడు ముఖ్యంగా లింగారెడ్డి గారు చెప్పిన గణాంకాలు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, చాలా ఆవేశంగా మాట్లాడారు సార్. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అడ్మిట్ చేశారు, మన జన్మభూమి కమిటీలు కొన్ని ఆగడాలు ఎక్కువ చేస్తున్నాయి, మనం తీసేస్తే బాగుంటది అని మీడియా ముఖంగా అడ్మిట్ అయ్యారు కేబినెట్ సమావేశం తర్వాత. అంటే ఆ తర్వాత ఏం జరిగింది, కార్యకర్తలందరూ సముదాయించి చంద్రబాబు నాయుడు గారిని మార్చేశారు. అంటే జన్మభూమి కమిటీలు ఉండియండి సార్, లేకపోతే మన కార్యకర్తలకు ఉపాధి హామీ లాగా పని లేకుండా పోతుంది, మన వాళ్ళకి వచ్చే బెనిఫిట్ పోతుందని ఆ ఉద్దేశంతోనే జన్మభూమి కమిటీలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ రోజు జన్మభూమి కమిటీలు అంటే నథింగ్ బట్ ఎల్లో కమిటీలు, అంటే పసుపు కమిటీలు అని అర్థం. అందువల్లనే ఆరోపణలు వస్తున్నాయి. అది ఆయనకి సాక్షాత్తు తెలుసు, లేకపోతే ఆయన ఎందుకు మీడియా ముఖంగా ఒక నిర్ణయం తీసుకుని దానికన్నా ముందు ఇసుక విషయంలో రియలైజ్ అయ్యారు. ఇప్పుడు జన్మభూమి కమిటీలో రియలైజ్ అవుతారు అనుకునేసరికి మళ్ళా మార్చేశారు ఆయన. అంటే కార్యకర్తలందరూ కలిసి సీఎం ని మారుస్తున్నారు, ఆయనకు అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా మార్చుకుంటున్నారు, ప్రజలకు అనుకూలంగా కాదు ఇక్కడ. అంతేకాదు ఇక్కడ 2000 ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు, మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను జారిపోకుండా చూసుకున్నారు. అంటే మేము ప్రలోభ పెడతాం, మీ ఎమ్మెల్యేలందరినీ మిగతా వాళ్ళని కూడా లాగేసుకుంటాం, అభివృద్ధి చూసి వస్తే ఫ్యామిలీ మెంబర్ గా చేసుకుంటామండి, పక్కింట్లో వాళ్ళని మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ గా ఎట్లా చేసుకుంటాం? ఏందా నైతికత? మీరు ఎలక్షన్ కి రండి, రాజీనామా చేయించి రమ్మనండి, మీరు నాయకత్వమే కావాలంటే 3% ఇస్తాం ఈసారి అనుకుంటున్నారు. మీరు విర్రవీగుతున్నారు, ఇంకా 2 సంవత్సరాలే ఉంది, 3% గతి. మీరు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఇదే ఎత్తుకోలేసారు, మరిచెల్లాడు తీపినారు, దిగిపోతున్నాడు మన ముఖ్యమంత్రి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దిగిపోతున్నాడు,
రెండు వారాల్లో మన ముఖ్యమంత్రి డబ్బులు ఆ తర్వాత ఇచ్చినటువంటి విషయం వాస్తవము. ఒక్క నిమిషం. నేను ఒక్కటి వాస్తవం మాత్రం మాట్లాడదాం. నేను వీలైనంత వరకు నిష్పాక్షంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మా ఎమ్మెల్యేనే తీసుకెళ్లారు. మా ఎమ్మెల్యేకి ఎంత డబ్బు ఇచ్చారని చెప్పి అందరూ ఇచ్చే ఓపెన్ సీక్రెట్. ఇది నేను అన్నా ఇప్పుడు ఉన్నది వాస్తవాలు మాట్లాడుతున్నాను. డబ్బు ఏ విధంగా ఇచ్చినారు తర్వాత సార్, రెండోది ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉంటే అతనికి ఏ పనులు కూడా చిన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ కూడా ఎంపీడీఓను కూడా ఆయన ఎమ్మెల్యే మాట్లాడడానికి లేదు, మాట్లాడిన ఏ పని జరగనియరు. కాబట్టి అతను ఎంత విధంగా పాపం ఎంత ఇబ్బందులు పడ్డాడంటే ఆ ఎమ్మెల్యే, సార్ నాకు చిన్న పని కూడా జరగలేదు తర్వాత ఇది ఒకటి. రెండోది బయట పెడతాను ఎవరెవరికి డబ్బులు ఇచ్చింది కూడా అన్ని కూడా 100% అన్నా. డబ్బు లేకుండా ఏ ఎమ్మెల్యే కూడా రాలేదు. తర్వాత 1వ తారీఖు నోట్ల కష్టాల గురించి మాట్లాడదాం. కానీ మీరు ఇచ్చిన ఆఫర్ కానీ ఫుల్ఫిల్ చేస్తుంటే